హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సౌమ్య అనిల్స్ కిచెన్. ఈరోజు మనం గోధుమ పిండి నూడిల్స్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం. వెనిగర్, టమాటో కెచప్, కొత్తిమీర, ధనియా పౌడర్, కారం, సాల్ట్, పసుపు, వెల్లుల్లి, సోయా సాస్, ఆయిల్, 1 కప్ గోధుమ పిండి, కరివేపాకు, చిల్లీస్, క్యారెట్, ఆనియన్స్. ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక బౌల్లో 1 కప్ గోధుమ పిండిని యాడ్ చేద్దాం. అందులో కొంచెం సాల్ట్ని యాడ్ చేసి మంచిగా మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటూ చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. ఇప్పుడు జంతిక గొట్టం తీసుకొని దానికి కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని మనం చపాతీ పిండిలాగా కలుపుకున్న పిండిని తీసుకొని మంచిగా కలుపుకొని ఒక చిన్న బాల్ లాగా చేసుకొని అందులో యాడ్ చేసుకోవాలి. స్టవ్ పై ఒక గిన్నెను పెట్టుకొని దానిలో వాటర్ని యాడ్ చేసుకోవాలి. కొంచెం సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. కొంచెం ఆయిల్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు జంతిక గొట్టంని ప్రెస్ చేసుకోవాలి నూడిల్స్ లాగా. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఒక 5 మినిట్స్ పాటు కుక్ కానివ్వాలి. ఇవి కుక్ అయ్యాయి. ఇప్పుడు సపరేట్ చేసుకుందాం ఒక జల్లి గంటలోకి. వాటర్ అన్నీ పోయేటట్టు చూసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై కడాయి పెట్టుకొని ఆయిల్ని యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఆనియన్స్ని, చిల్లీస్, క్యారెట్, కరివేపాకు, వెల్లుల్లిని యాడ్ చేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. అవి మంచిగా ఫ్రై అయ్యాయి. ఇప్పుడు మనం సపరేట్ చేసుకున్న వీట్ నూడిల్స్ని యాడ్ చేసుకుందాం. యాడ్ చేసుకొని ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు సాల్ట్, పసుపు, ధనియా పౌడర్, కారం యాడ్ చేసుకొని కలుపుకుందాం. అలానే వెనిగర్, సోయా సాస్, టమాటో కెచప్ అన్నీ యాడ్ చేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు కొంచెం కొత్తిమీరని యాడ్ చేసుకొని ఒక 2 మినిట్స్ పాటు కుక్ చేసుకుందాం. అంతే, మన ఎంతో టేస్టీ అయిన గోధుమ పిండి నూడిల్స్ రెడీ. ఈ రెసిపీ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఇలాంటి రెసిపీస్ కోసం మన ఛానల్ని షేర్, లైక్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరొక కొత్త వంటకంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.